నమస్తే. తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారు నిత్య విద్యార్థి అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ వయసులో కూడా తన సినిమా కోసము, ప్రేక్షకుల్ని అలరించడం కోసము ఆయన బాడీని ఏ రేంజ్లో షేపప్ చేసుకుంటున్నారు, దానికోసం ఏ రేంజ్లో వర్కౌట్స్ చేస్తున్నారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో చిరంజీవి గారి డైట్ ప్లాన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, అప్పటి డైట్ ప్లాన్కి ఇప్పటి డైట్ ప్లాన్కి ఏమేమి చేంజ్ ఓవర్స్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు సినిమా హీరోలందరూ కూడా, సినిమా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్గా వాళ్ళ శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు కొన్ని ప్లాన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్లు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవి ఈ మధ్యలోనే ట్రెండ్ అయినా మొదటి నుంచి కూడా ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఈవెన్ మీరు రాసిన బుక్ లో కూడా చిరంజీవి గారు డైట్ ప్లాన్ గురించి ఉందనుకుంటాను కదా. డైట్ ప్లాన్ కంటే ఆయన ఇష్టాలు, ఆయనకి ఏమేమి ఇష్టం అని చెప్పి మెగాస్టార్ మధురిమలో రాశాం. దాంట్లో ఆయనకి వాస్తవానికి వాళ్ళ అమ్మగారి వంటలతో పాటు వాళ్ళ మేనత్త అయిన అమ్మమ్మ ఒకరే అయినటువంటి రాధాబాయమ్మ గారి వంటలు చాలా ఇష్టం. ఉప్పు చేప పప్పుచారు చాలా ఇష్టం. చిరంజీవి గారు ఆల్ టైమ్ ఫేవరెట్ ఉప్పు చేప పప్పుచారు. తర్వాత ఆయన పెరిగిన ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఆయన సీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పండుగప్ప చాలా ఇష్టం చిరంజీవి గారు. పండుగప్ప చేప అంటే చాలా ఇష్టం. పండుగప్ప అసలు వారంలో 2 సార్లు 3 సార్లు ఉండాల్సిందే. అట్లాగే ఆయన కఠినమైనటువంటి వర్కౌట్స్ చేయటం. గతంలో కూడా ఏంటంటే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్కి సంబంధించి, ఫైట్స్కి సంబంధించేసి వర్కౌట్స్ కాకుండా ఫైట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఫైట్స్లో ఉన్నటువంటి మూమెంట్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. ముందు రోజు సాయంత్రము లేకపోతే ఫ్లోర్కి వెళ్ళో ఆయన ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే రైస్ని అవాయిడ్ చేసి మటన్ అయినా చికెన్ అయినా హ్యూజ్గా తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు. ఓకే, అంటే ప్రోటీన్ వెళుతుంది, కార్బోహైడ్రేట్స్ వెళ్ళవన్నమాట. దానివల్ల ఫిట్గా ఉంటారని చెప్పేసి అట్లా ఆయన మీకు గుర్తుండే ఉంటే ఆ మధ్య ఆయన కట్టెపరిగిల ఇగురు అని చెప్పేసి అది ఆయన స్వయంగా వండి అంజనాదేవి గారికి ఆయన తినిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత మనవరాళ్ళతో కలిసి వాళ్ళు వంటలు చేస్తుంటే ఈయన అమాయకంగా ఈయన ఏమీ తెలియనట్టు ఈయన అవునా అలాగా అని చెప్పేసి పక్క నుండి అవన్నీ కూడా మనం చూసామన్నమాట. హిట్లర్ షూటింగ్ సమయంలో నడక కలిసిన నవరాత్రి పాట కోసం వీళ్ళు కర్ణాటక వెళ్ళారు. వాళ్ళు కూర్గో ఎక్కడికో వెళ్ళారు. కూర్గు వెళ్ళినట్టున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన లొకేషన్స్ అవి. అక్కడ చేద్దాం పాట అనుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఈయనకి ప్రొడక్షన్ ఫుడ్ చిరంజీవి గారికి పడకపోయేటప్పటికి ఏమయ్యా ఊళ్ళో ఎవరైనా ఏమైనా టిఫిన్ చేస్తున్నారో తీసుకురండి అని చెప్పారు. వెళితే ఒక పాకలో ఒక అతను దోశలు వేస్తున్నాడు. అతను దోశలు తీసుకుని వచ్చి ఇచ్చారు చిరంజీవి గారికి. ఇస్తే చిరంజీవి గారికి విపరీతంగా నచ్చేసాయి దోశలు. మరుసటి రోజు పిలిపించి అసలు ఇది ఎలా తయారు చేస్తారో చెప్పు అంటే, సార్ మీరు ఉన్నన్ని రోజులు ఫ్రీగా మీకు ఇవ్వమంటే తెచ్చిస్తా, అంతేగాని దీని రెసిపీ అడగండి అని చెప్పాడు. ఓకే. అంటే చిరంజీవి గారికి క్యూరియాసిటీ, చిరంజీవి గారికి ఇట్లాంటి విషయాలు ఎవరైనా ఇట్లా మతలబు పెడితే ఆయన చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆయన. సరే ప్రతిరోజు తీసుకురా అన్నారు. అతను ప్రతిరోజు తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన తిని దాన్ని గుర్తు చేసుకున్నాడు, బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఏమేం చేసి ఉంటాడు, ఎలా చేసి ఉంటాడు అని ఆలోచించి ఇంటికి వచ్చి సురేఖ గారికి చెప్పారు. 1 రోజులు పట్టిందండి వాళ్ళు దాన్ని ట్రాక్ చేయడానికి. 1 మంత్ పట్టింది చిరంజీవి గారికి, సురేఖ గారి వంటింట్లో. చిరంజీవి గారు సురేఖ గారికి ఏం చెప్పారు, నూనె వాడలేదు, నెయ్యి వేయలేదు, కానీ దోశ మాత్రం దూదిలాగా మెత్తగా అది రంధ్రాలు పడి భలే ఉందంటే అలా ప్రయోగాలు చేయగా ఆవిరి దోశ, స్టీమ్ దోశ వచ్చింది అనమాట. అది ఆవిరి దోశ. ఒక హోటల్ వాళ్ళు చట్నీస్ అనుకుంటా, ఆ చట్నీస్ వాళ్ళు దీనిని చిరంజీవి గారిని అడిగి వాళ్ళు వచ్చి ఈ రెసిపీ కనుక్కొని వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి దోశ అని పెట్టి ఇచ్చారు. ఇప్పటికి ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దోశ ఉంది. చిరంజీవి గారికి ఏంటంటే మెత్తని కారం దోశలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. చాలా ఇష్టం. చాలా పల్స్గా ఉండాలి. పల్స్గా ఉంటే మెత్తగా వేయాలి, రోస్ట్ చేయకూడదు, పల్స్గా ఉండాలి. వెల్లుల్లి కారం వేసిన దోశలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. జీడిపప్పు ఉప్మా ఒకటి చాలా ఇష్టం ఆయనకి. తర్వాత ఆయన ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏ వేళకు వచ్చారు, ఏ సమయంలో వచ్చారు, స్నాక్స్ తీసుకునే సమయంలో వచ్చారా, మంచి భోజన సమయంలో వచ్చారా, లేకపోతే మంచి టిఫిన్ సమయానికి వచ్చారా అనేది చూసి ఆ ప్రకారం ఇంట్లో ఆయన ముందే మెనూ అంతా ప్రిపేర్డ్గా ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు మెనూ ఉంటుంది. దాని ప్రకారం ఎదుటి వ్యక్తుల్ని ఆయన అబ్బురపరిచే విధంగా ఆతిథ్యం ఇస్తారు. ఓకే, అందులో సందేహం లేదంట. ఆ విషయంలో అతిథి దేవోభవ అనేటటువంటి
ఆర్యోక్తికి చిరంజీవి గారు నిలువెత్తు నిదర్శనం అనమాట, సందేహం లేదు. అలా చేస్తారు. ఆయన ప్రజారాజ్యం సమయంలో ఏంటంటే ఆయన రైస్ పూర్తిగా పక్కన పెట్టి అవాయిడ్ చేసేసి తృణధాన్యాల మీదే ప్రజారాజ్యం సమయంలో తృణధాన్యాలు, తర్వాత వచ్చేసి లిక్విడ్ డైట్స్, వీటి మీద ఉన్నారనమాట. ఇక్కడ మనకు ఆ టైంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అప్పటికి ఉన్న ఫిట్ కి స్టాలిన్ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ వచ్చేసరికి కొంచెం బరువు ఎక్కారు, అంటే లావ్ అయిపోయారు ఆయన. ఎందుకు అది ఫాలో చేసుకోవాలి? ఇది మంచి ప్రశ్న. కాదు కాదు, దీనికి సంబంధించి ఏంటంటే అసలు వర్కౌట్ చేయడానికి కూడా సమయం లేకుండా అయిపోయింది. కాబట్టి కొంచెం ఆరోగ్యం ఎక్కువైందని, అంటే మృగరాజు సమయంలో జరిగింది అది అలాగా. మృగరాజు సమయంలో జరిగిన తర్వాత తనను తాను చిరంజీవి గారు ప్రశ్నించుకున్నారు ఆ సమయంలో, ఎందుకు ఇట్లా జరుగుతోందని చెప్పి. అంటే ఆ ఏజ్ ఏంటంటే అండి, మృగరాజు చేసినది అది ఎవరికైనా మేల్ ఆర్ ఫిమేల్, ఒకసారి మన అనాటమీస్ని, మన మెటబాలిజం వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఆ ఏజ్లో ఏంటంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ ప్రాపర్ వర్కౌట్స్ లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోతే మీకు ఖచ్చితంగా బాడీ షేప్ అవుట్ అయ్యేటటువంటి ఒక ఏజ్ అనమాట అది. ఆ ఏజ్లో ఏంటంటే రైట్ టైంలో మనం వర్కౌట్స్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, లేదా జాగింగ్ చేయలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా వెయిట్ పుటాన్ అయిపోతారు వీళ్ళు. అది మృగరాజ్ టైంలో జరిగింది. వెంటనే తనను తాను సరిదిద్దుకుని చిరంజీవి గారు చెక్ చేసుకుని డాడీ సినిమా సమయానికి ఆయన బాగా వెయిట్ లాస్ అయిపోయి, అయినా ప్రేక్షకులకి అభిమానులకి సరిపోలా, ఇంకా కావాలి, ఇంకా చిరంజీవి గారు ఏదో ఇంకా మాకు కావాలనేటప్పటికి ఇందిరా సమయానికి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట చేసి, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఇందిరా సినిమా విడుదలైపోయింది, మరుసటి రోజు ఈరోజు విడుదలైంది సినిమా. సాయంత్రం చిరంజీవి గారిని కలిసాము, అభినందించాము, పుష్పగుచ్చం ఇచ్చాము, అన్నీ చేసాము. అయిపోయి సరిగ్గా 3-4 రోజుల్లో ఫోటోషూట్, అభిమానులతో బ్లడ్ డోనర్స్తో ఫోటోషూట్కి చిరంజీవి గారు ఎలా వస్తారో ఏంటో అందరూ ఎదురు చూస్తుంటే చిరంజీవి గారు శివదీక్షలో వచ్చారండి. నీరుకావి రంగు పంచ, నీరుకావి రంగు జుబ్బా వేసుకుని శివదీక్షలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చారు. వచ్చి ఎలా ఉన్నారంటే చూసే కొద్దీ చిరంజీవి గారిని చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మొహంలో కాంతి, తేజోమయమైనటువంటి ఒక నిర్మలత్వం కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇంట్లో కూడా కటికనాల మీద పడుకుంటున్నారని చెప్పాడు డ్రైవర్. ఇంట్లో కూడా మాలో ఉన్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ మీద కూడా పడుకోవట్లేదు, చాప కూడా కాదు, కటికనాల మీద పడుకుంటున్నారు. అంటే ఆ సక్సెస్ ఒకటి తలకెక్కించుకోకూడదని ఒకటి, అట్లాగే శరీరాన్ని అదుపులో ఉంచుకోలేదు. అంత క్రితం ఏంటంటే చిరంజీవి గారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. తీసుకుని మండలం రోజులు తీసుకున్నారు, 40 రోజులు, 41 రోజులు మండలం. అంటే ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి నియమాలు పాటించి వెళ్ళేవాళ్ళు. ఆకలికి తట్టుకోలేక అసలు ఇది కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు కలిసి వేసేవాళ్ళు మాల. ఆకలికి తట్టుకోలేక ఒకరోజు శబరిమలలో రాత్రిపూట లేస్తే కోదండరామిరెడ్డి గారు లేచి చూస్తే చిరంజీవి గారు లేరంట. ఆకలి పొద్దున్నుంచి ఏమీ తినకుండా కొండెక్కేశారు. వచ్చేసి ఏమైపోయింది అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, గాబరా కదా, కలిసి వెళ్ళారు, పడుకున్నాను, లేస్తే లేరు. చూస్తే ప్రసాదంగా దోశలు పెడతారంట, ఉదయం నుంచి ఏమీ తినలేదంట. ఆ ప్రసాదంగా పెట్టిన 2 దోశలు తిని పడుకున్నారంట చిరంజీవి గారు. అంత కఠినతరమైనటువంటి డైట్ కంట్రోల్ చేసుకుంటారు. డైట్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు శరీరానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ చెకప్లు చేసుకోవడం కావచ్చు. చాలా ఆరోగ్యవంతులు, అందులో ఏమీ సందేహం లేదు, ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అవాకులు చవాకులు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. అంటే క్యాన్సర్ గురించి అన్ని అబద్ధాలు లేదండి, అన్ని అబద్ధాలు. ఆయన చెప్పింది ఒకటి, వాళ్ళకి అర్థమైంది ఒకటి. నిన్న మొన్న కూడా ఏదో పిచ్చిగా చేశారండి, అవన్నీ రాంగ్ ఇన్ఫో. మీ మధ్యలో గుర్తుంటే ఒకసారి ఆయన కరోనా వచ్చేసిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసేస్తే అది పొరపాటున జరిగినటువంటి పరీక్ష అనమాట. ఆ సిమ్టమ్స్ లేవు, కరోనా ఉందంటున్నారని మళ్ళీ చేయించుకుంటే లేదు, మళ్ళా డబుల్ చెక్ చేయించుకున్నారు, లేదు. ఆ తర్వాత లేదని 1కి 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విశ్వనాథ్ గారి జన్మదిన మహోత్సవానికి వెళ్ళారు. విశ్వనాథ్ గారిని కలిసి రావటం జరిగింది ఆ రోజు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులండి, ఎప్పటికప్పుడు తనను తాను కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. లిగ్మెంట్ ప్రాబ్లం వచ్చింది ట్యాగూర్ సమయంలో డాన్స్ చేస్తున్నప్పుడు. ఆ లిగ్మెంట్ ప్రాబ్లము చాలా సివియర్గా వచ్చింది, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన. ఓకే, ఇప్పుడు మమ్మూటి, రజనీకాంత్ వీళ్ళందరితో చాలా మంది కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళ శరీరాకృతిని అంత బాగా కంటిన్యూ చేసినప్పుడు చిరంజీవి గారు బరువెక్కి తగ్గడం వల్ల ఆయనలో ఉన్న మునుపటి చామ్ కొంత తగ్గింది. ఆయన అదే లెవెల్ మెయింటైన్ చేసి ఉంటే అందం ఇంకా కంటిన్యూ అయ్యేది అని ఒక కామెంట్ చేశారు. వాస్తవం అది. అందులో అంటే ఇప్పుడు ఎక్కువగా చిక్కిపోవాలి అని అనుకోవటం కాకుండా టూ మచ్ డైట్ కంట్రోల్ అవ్వడం వల్ల ఎక్కువ చిక్కారు. చిక్కడం వల్ల కొంత మీకు అలా అనిపిస్తుంది.
మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారికి సో మెనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. వాటి గురించి మనం డిస్కస్ చేయొద్దు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు ఏంటంటే అండి, వాళ్ళ సాయిల్ డిఫరెంట్ సాయిల్, కేరళ సాయిల్ అనేది. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ యొక్క జీవన విధానం పూర్తిగా వేరు. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వచ్చిన మాట వాస్తవం. కఠినతరమైనటువంటి మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, లేదా మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు మీకు ఒకే దశకంలో ఇద్దరు వచ్చారు. కొంత ముందుగా మమ్ముట్టి గారు వచ్చారు, కొంత ఆలస్యంగా మోహన్ లాల్ గారు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఆపకుండా, ఆగకుండా, అలుపెరగకుండా నటిస్తూనే ఉన్నారు. ఇలా జరగాలి అంటే ఏంటంటే వాళ్ళ దైనందిన జీవన విధానం అనేది కాలంతో పోటీ పడి ముందే నియంత్రించబడినటువంటి జీవన విధానంలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే ఇన్ని గంటలకు లేవాలంటే ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు ఇది చెయ్యాలంటే చెయ్యాలి, ఇన్ని గంటలకు ఇది తినాలంటే తినాలి అనేటటువంటి ఒక దిశని నిర్దేశించుకొని వెళుతున్నారు. ఇక్కడ చిరంజీవి గారి ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి మనకి. అవి వాళ్ళకి లేవు, అసలు అటువంటి ఒడిదుడుకులు అక్కడ వాళ్ళిద్దరికీ లేవు అనమాట. మీకు మొన్న మమ్ముట్టి గారు కూడా మొన్న కొంత అస్వస్థతకు గురయ్యారు. మళ్ళీ ఆయన తనంతాను మళ్ళీ కంబ్యాక్ అయిపోయారు. 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో. కాబట్టి ఏంటంటే చిరంజీవి గారి డైట్ ప్లాన్ కావచ్చు, చిరంజీవి గారి హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు వాటి గురించి దిగులు పడాల్సిన పని లేదు. అంటే డే 1 నుంచి అయితే పర్టికులర్ గా ఇదే తినాలి, ఇదే అన్నది ఏమీ లేదు, ఏమి ఉండదండి. ఆయనకు నచ్చింది తినుకుంటూ సినిమాలో చేసే ఫైట్స్ నే ఆయన ఎక్సర్సైజ్ గా మోల్డ్ చేసుకున్నారు. ఫైట్స్ చెయ్యాలంటే, ఫైట్ మూమెంట్స్ చెయ్యాలంటే వాటికి బోల్డ్ ప్రాక్టీస్ అవసరం. ఓకే, ఆ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ ప్రాక్టీస్ లోనే మీకు క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయాయి. మీకు బర్న్ అయిపోవడంతో మళ్ళీ వాటికి అదనంగా వర్కౌట్స్ అవసరం అయ్యేది కాదు. ఇప్పుడు మన హీరోల డైట్ ప్లాన్, వాళ్ళ సినిమాలు ఏంటంటే 2 ఏళ్లకు ఒక సినిమా, 3 ఏళ్లకు ఒక సినిమా, సంవత్సరానికి ఒక సినిమా. కాబట్టి వీళ్ళకి మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా డైలీ వర్కౌట్స్ చేయాల్సిందే. అది అలా కాదు కదా. అప్పుడు రన్నింగ్ ఎపిసోడ్, అది రన్నింగ్ ట్రైన్. అది అప్పుడు సంవత్సరంలో ఇన్ని సినిమాలు అనేది రిలీజ్ అవుతూనే ఉండేవి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ శ్రమలో కరిగిపోయేది. మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సంవత్సరానికి 10 సినిమాలు అలా రిలీజ్ చేసి 10 సినిమాలు ఎన్ని ఫైట్లు చేయాలి, 10 సినిమాలు ఎన్ని డాన్సులు చేయాలి, ఆయన చేసేటప్పటికి బర్న్ అయిపోయేది అనమాట. కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్ గా డైట్ ఇదంతా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. నిజంగా అంటే చిరంజీవి గారి డైట్ ప్లాన్ సంబంధించి అంటే ఏమి తీసుకోకుండా సినిమాలలోనే ఉండే వాటిని ఆయన శరీర ఆకృతికి మలుచుకొని దాన్ని ప్రాక్టీస్గా చేసి శరీరాన్ని కంట్రోల్ ఉంచుకోవడం అంటే మామూలు విషయం కాదండి. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.